హాయ్ ఫ్రెండ్స్, గురుత్వాకర్షణ శక్తి లేని అంతరిక్షంలో ఒక చిన్న గుడ్డు పగిలి సీతాకోకచిలుక బయటికి వస్తే వెయిట్ ఇది ఎలాంటి సినిమా కథ కాదు, నిజంగా జరిగిన ఒక శాస్త్రీయ అద్భుతం. 2025లో చైనా శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేక ప్రయోగం చేశారు. ఒక సీతాకోకచిలుక గుడ్డును, మొక్కలను, సూక్ష్మ జీవులను గాలి నియంత్రణలో ఉన్న ఒక చిన్న మూసివేయబడిన క్యాప్సూల్లో పెట్టి అంతరిక్షంలోనికి పంపించారు. ఈ క్యాప్సూల్ భూమి నుండి సుమారుగా 400 కిలోమీటర్ల ఎత్తులో మైక్రోగ్రావిటీలో తిరుగుతూ ఉంది. అందులో మనుషుల జోక్యం ఏమీ లేదు. మొక్కలు ఆక్సిజన్ ఇస్తాయి, సూక్ష్మజీవులు వ్యర్థాలను శుభ్రం చేస్తాయి. అన్నీ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత కెమెరాలకు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. ఆ గుడ్డు పగిలి సీతాకోకచిలుక పూర్తిగా బయటకు వచ్చింది. తన 2 రెక్కలను ఆడించింది, ఆకుపై కూర్చుంది. ఇది ఎందుకంత ముఖ్యమంటే, భూమి గురుత్వాకర్షణ శక్తి లేకపోయినా జీవం తన సహజ రూపాంతరం పూర్తి చేయగలదు అని నిరూపించడానికి. భవిష్యత్తులో చంద్రుడు లేదా మార్స్ మీద మనుషులు ఉండాలంటే ఇలాంటి స్వయం వ్యవస్థ అవసరం. ఈ చిన్న సీతాకోకచిలుక మనకు చెబుతుంది ఏమిటంటే, జీవం భూమితో మాత్రమే పరిమితం కాదు, అంతరిక్షంలో కూడా విస్తరించగలదు అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.